అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్ రెడ్డి. నేను ఆదిలాబాద్ జిల్లాలోని తేజాపూర్ గ్రామ వాస్తవ్యుని. ప్రస్తుతం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నర్సాపూర్ జి నిర్మల్ జిల్లాలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేయడం జరుగుతుంది. నా 15 సంవత్సరాల అనుభవము కృషిని జత చేసి 101 ఎగ్జిబిట్స్తో సుమారుగా 200 కాన్సెప్ట్స్ను వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ పరికరం ట్రిగ్నామెట్రిక్ అప్లికేషన్స్ని దృశ్యీకరణ చేయడానికి మనం సులభంగా చక్కగా వాడవచ్చు. ఈ పరికరం మనకి ఎక్కడ లభించదు. ఈ పరికరంతో మనం అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ఎన్ని రకాల సమ్స్ ఉన్నాయో అన్ని రకాల సమ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక విమానము ఎంత ఎత్తులో ఎగురుతుందో మనం కనుక్కోవడానికి ఈ రకంగా ఇక్కడ ఇది పరిశీలక స్థానము, ఇది ఎత్తు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇది ఎంత కోణం చేస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. దీని పేపర్ పైన పెట్టి క్యాలిక్యులేషన్ చేస్తే విమానం ఎంత ఎత్తులో ఉందో మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ జెండా ఎంత ఎత్తులో ఉంది అనేది కనుక్కోవడానికి కూడా మనం ఈ విజువలైజేషన్ ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు ఈ పరిశీలక స్థానానికి మనం చేసే కోణాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఇప్పుడు ఈ జెండా ఎంత ఎత్తులో ఎగురుతుందో కూడా మనం కనిపెట్టవచ్చు. ఈ జెండానే కాకుండా మనం ఇంకా రీప్లేస్ చేసేసి మనం ధ్వజస్తంభం యొక్క ఎత్తు కానీ తర్వాత కరెంటు పోల్ ఎంత ఎత్తులో ఉంది అనేది తెలుసుకోవడానికి కానీ మనం కనుక్కోవచ్చు. ఈ రకంగా ఇంకా ఈ విగ్రహము ఎంత ఎత్తులో ఉంది అనేది తెలుసుకోవడానికి కూడా మనం ఈ పరికరాన్ని ఉపయోగిస్తాము. ఇది దాదాపుగా అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో 10th క్లాస్లో ఉన్న అన్ని సమ్స్ని మనం దృశ్యీకరణ చేయడానికి ఈ పరికరాన్ని వాడతాము. ప్రత్యేకంగా ఈ పరికరాన్ని తయారు చేయడం జరిగింది. ఈ పరికరం మళ్ళా విప్పేసి మనం సూట్ కేసులో పెట్టుకొని తీసుకెళ్ళడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. చిన్నగా ఇప్పుడు మనం ఈ క్లినోమీటర్ గురించి తెలుసుకుందాం. ఇది కోణాలను కొలవటానికి తయారు చేయబడినటువంటి పరికరం. చిన్న పైపు, ఈ పైపును చీల్చడం జరిగింది. దీంట్లో ఒక హాఫ్ సర్కిల్ కోణమాన్ని మనం ఉంచడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక సైట్ని కోణం ఎంత ఉందో కనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఈ రకంగా సైట్ చేస్తే ఇక్కడ మన కోణంను మెజర్ చేసి తెలుసుకోవచ్చు. ఇవి చాలా యాక్యురసీ కూడా మనకి వస్తుంది. చూసేవాళ్ళు ఒకరు ఉండవలసి వస్తుంది. మనం ఇలా సైట్ చేస్తే ఇది ఎంత వాలుతో ఉంది కోణం తెలుస్తుంది.